హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తికాస్ కిచెన్. ఈరోజు మీకు నేను గోధుమ రవ్వతో మంచి స్పాంజీ లాంటి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే ఈ దోశతో పాటు డయాబెటిక్ పేషెంట్స్ కోసం పల్లీలు లేకుండా మంచి పల్చటి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నైట్ ఒకవేళ పప్పులేమి నానబెట్టకపోతే ఇన్స్టాంట్గా అదేవిధంగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీతో పాటు హెల్తీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దోశపిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు మనము గోధుమ రవ్వ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను, మీరు ఈ ప్లేస్లో తెల్లదైనా యూస్ చేయొచ్చు. ఈ గోధుమ రవ్వని బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఇలా తీసుకున్న గోధుమ రవ్వని వాటర్ వేసి చక్కగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు, అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. పెరుగు మరీ పుల్లటి పెరుగు కాకుండా కొంచెం పులిస్తే సరిపోతుంది. పెరుగు ఇంకా రవ్వ పూర్తిగా కలిసేలా చక్కగా ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా 10 నిమిషాలు నానబెట్టడం వల్ల రవ్వ సాఫ్ట్గా అయి మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నప్పుడు రవ్వ చక్కగా మెదుగుతుందండి. ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీన్ని వేయించిన శనగపప్పు కూడా అంటారు. ఇందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకొని ఇలా తుంచి వేసుకోవాలి. ఈ చట్నీ కోసం మనము పచ్చిమిర్చి వేయించము, ఇలా డైరెక్ట్గా పచ్చివే వేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూస్ చేశాను. ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండు, అలాగే చిన్న ఇంచ్ 3 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని, అలాగే 1/2 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసుకొని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఈ చట్నీని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి మనం ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకోవాలి. పోపు ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా వేసేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఈ పోపుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసేసుకుంటే మనకు పల్చటి పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ గోధుమ రవ్వని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ వేసుకొని 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తని దోసపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ దోసపిండి బ్యాటర్ వస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకు దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ప్యాన్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక గరిటెడు ఈ గోధుమ రవ్వ పిండిని వేసుకొని ఇలా ఈవెన్గా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసే గోధుమ రవ్వకి ఎక్కువ ఆయిల్ వేయవసరం లేదండి, చాలా కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఒక సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకు ఇన్స్టాంట్ సాఫ్ట్ స్పాంజీలాగా ఉండే గోధుమ రవ్వ దోశలు రెడీ అయిపోతాయి. చూడండి, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినే అంత సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి ఈ గోధుమ రవ్వ దోశలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అదేవిధంగా హెల్దీ చట్నీ రెసిపీ కూడా ఈ వీడియోలో చూపించాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కీర్తికాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.